హలో ఎవరీవన్, ఈ రోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అది కూడా మన సబ్స్క్రైబర్ ఛానల్తో, కింద కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నేను కలిసి ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఛాలెంజ్ ఏంటంటే 5 minutesలోని 5 ఫొటోస్ అయితే తీయాలి. ఒక్కొక్క ఫోటో కూడా ఒక్కొక్క దానికి సంబంధించింది. ఫస్ట్ ఫోటో వచ్చేసరికి రిఫ్లెక్షన్, తర్వాత స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ల్యాండ్స్కేప్ ఉంటాయి కదా అవి, తర్వాత వస్తే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, తర్వాత న్యాచురల్ ఫోటోగ్రఫీ, తర్వాత ఇది వైల్డ్ లైఫ్ ఫోటో, బర్డ్స్, యానిమల్స్ ఏమైనా తీయచ్చు. ఇలా 5 challenges అయి ఉంటాయి. 5 challenges కూడా 5 minutesలో కంప్లీట్ చేయాలి. సో నేను వచ్చాను. గుంటూరు వచ్చినప్పుడు నాకు ఇలా మెసేజ్ చేసినప్పుడు మీ ఇద్దరు అయితే కొలాబరేట్ అయ్యి ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇందులో వచ్చేసరికి 5 minutesలో 5 challenges వచ్చేసరికి నికాన్తో తీస్తున్నాను, నేనైతే కెనాన్తో తీస్తున్నాను. సో మనం ఏ కెమెరా యూస్ చేసినా సరే రిజల్ట్ అయితే మాత్రం మనం తీసేబట్టే ఉంటుంది. దాని వచ్చేసరికి నికాన్ Z50, నాది వచ్చేసరికి కెనాన్ M50, రెండు 50 సిరీస్లే. ఈ ఛాలెంజ్లో ఏంటంటే ఏ లెన్స్ అని యూస్ చేసుకోవచ్చు, ఏదైనా అకార్డింగ్ టేస్ట్, వాళ్ళ టేస్ట్ బట్టి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. తీయాలి ఎవరి తర్వాత తీయాలి అనేది డిసైడ్ అవ్వడం అంటే తర్వాత డిసైడ్ అవుతాము. సో హెడ్ ఆఫ్ టైల్స్, సో ఫస్ట్ బ్రోకి వదిలేస్తున్నాను హెడ్ ఆఫ్ టైల్స్ అని. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వెళ్ళాలా, మీరు ఫస్ట్ వెళ్ళాలా? మీరాలి. ఓకే, బ్రో అయితే టాస్ గెలిచారు. సో నన్ను ఫస్ట్ వెళ్ళమంటున్నారు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం అయితే. ఇంకా సో నువ్వు టైమర్ చూడు, నువ్వు స్టార్ట్ చేయి, నేనైతే వీడియో తీస్తున్నాను. ఓకేనా? ఓకే, స్టార్ట్. సో ఫస్ట్ ఏ షాట్ తీసుకున్నావు? పోర్ట్రేట్. పోర్ట్రేట్ కంప్లీట్ అయింది. పోర్ట్రేట్ నాట్ గుడ్, బట్ వన్ మోర్. తీసిన ఫోటో డిలీట్ చేయకూడదు. పోర్ట్రేట్ అయిపోయింది. ఓకే, నేచర్ అయిపోయింది. 2 అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకేంటి మనకి? ల్యాండ్స్కేప్, రిఫ్లెక్షన్, యూట్యూబ్. సో ఛాలెంజ్ ఏంటంటే ఒక క్లిక్స్ ఒకటే తీయాలి. ఓకేనా? ఎవరిది ఒకరిదే. అంటే పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్ ఒకటే తీయాలి. ఇంకోటి 2 అయ్యాయి, ఇంకా 3 ఉన్నాయి. ల్యాండ్స్కేప్, రిఫ్లెక్షన్, యానిమల్ కదా. ఇంకెంత టైం చూపి? 2 minutes అయితే అయిపోయింది. 3 minutes మోర్. యానిమల్ 3 minutes మోర్. సో యానిమల్ 3 అయిపోయాయి. రిఫ్లెక్షన్, ల్యాండ్స్కేప్, రిఫ్లెక్షన్. ఎవరున్నారు బా? ఎంత ఉంది ఇంకా? ఓకే. ఓకే,
1 minute more. Yes. Over up. Reflection over. Landscape. Last. In me? లేదు యూట్యూబ్ వీడియో కోసం 30 seconds. 30 seconds. 30 seconds more. 20 seconds. Ten seconds. యూట్యూబ్ వీడియో కోసం తాత. ల్యాండ్స్కేప్ కంప్లీట్ అయింది, రిఫ్లెక్షన్ కంప్లీట్ అయింది, పోర్ట్రేట్ కంప్లీట్ అయింది, నేచురల్ కంప్లీట్ అయింది, యానిమల్ కంప్లీట్ అయింది. సో 5 challenges కూడా కంప్లీట్ చేశారు. ల్యాండ్స్కేప్ వచ్చింది రాలేదని చెప్పలేను, బట్ మిగతా 4 అయితే కంప్లీట్ చేశా. సో ల్యాండ్స్కేప్ అనేది 50-50. ఓకే. సో టైం అయితే 5 minutes అది కంప్లీట్ చేశారు. సో సూపర్. నేను నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తాను. వెయిట్ ఇది నా ఫస్ట్ ఛాలెంజ్ యూట్యూబ్ మొదలు పెట్టినాక ఫస్ట్ టైం. ఐ హోప్ బాగానే వచ్చింది అనుకుంటున్నా, రాకపోతే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటా. సో నో వైస్, ఫెయిల్యూర్స్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. సూపర్. స్టార్ట్. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసరికి నాది. బ్రో ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాడు, 5 tasks కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు నేను సెకండ్ ఛాలెంజ్లోకి అయితే నేను వెళ్ళాలి ఇప్పుడు. సో నాకు కూడా 5 minutes ఉంటుంది. 5 minutesలో 5 shots తీయాలి, 5 different shots తీయాలి. పోర్ట్రేట్ ఒకటి, ల్యాండ్స్కేప్ ఒకటి, రిఫ్లెక్షన్ ఒకటి, యానిమల్ ఒకటి, స్ట్రీట్ న్యాచురల్ ఒకటి, 5 photos అయితే తీయాలి. సో మనం ఏ లెన్స్ అని యూస్ చేసుకోవచ్చు, ఏమైనా యూస్ చేసుకోవచ్చు. చూడాలి మనం ఏం తీయాలనేది మనకి అప్పటికప్పుడు డిసైడ్ అయితే అవ్వదు, దానిలో వెళ్తేనే కనిపిస్తాయి. సో టైమర్ టైమర్. ఓకే రాహుల్ బ్రో రెడీయా? స్టార్ట్. పోర్ట్రేట్ డన్. ఓకే. ఓకే. ఓకే ఫోటోగ్రఫీ ఛానల్. ఏమైంది? ఫ్లవర్స్ డన్. న్యాచురల్, పోర్ట్రేట్ న్యాచురల్, ల్యాండ్స్కేప్, రిఫ్లెక్షన్, యానిమల్. 3 minutes more, 3.5 minutes. క్యాప్ క్యాప్. క్యాప్ లగి. యూట్యూబ్ లో పెట్టండి. ల్యాండ్స్కేప్ డౌన్, న్యాచురల్, యానిమల్. యానిమల్ రిఫ్లెక్షన్ కదా? యానిమల్ రిఫ్లెక్షన్. టైం 2 minutes 45 seconds. మోరా. రిఫ్లెక్షన్, యానిమల్. రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ఓకే. యానిమల్. రిఫ్లెక్షన్ అన్నా. రిఫ్లెక్షన్. యానిమల్.
2 minutes more. Time please. Time 1 minute 40 seconds. More. Time 1 minute 40 seconds. More. Sana? సో 1 minute ఇంకా ఉంది బ్రోకి, ఆయన మొత్తం అన్ని కంప్లీట్ చేశాడు. ఎలా అనిపించింది బ్రో ఛాలెంజ్? నిజం చెప్తున్నా బ్రో, ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినాక నార్మల్గా అవుటింగ్కి వెళ్ళిపోయి బర్డ్ ఫోటోగ్రఫీ కానీ యానిమల్ ఫోటోగ్రఫీ కానీ టైం తీసుకొని చేసేవాడిని. బట్ ఇప్పుడు ఇన్ టైం ఛాలెంజ్ అనేది నాకు కొద్దిగా ఎలా అంటే టైం మేనేజింగ్. ఒక ఫోటోగ్రఫీలో మనము ఒక సబ్జెక్ట్ని ఆన్ ది స్పాట్ క్యాప్చర్ చేయాలంటే మనం ఎంత ఫాస్ట్గా ఉన్నది అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది. అలా ప్రాక్టీస్ చేయాలంటే ఇలాంటి ఛాలెంజెస్, ఇప్పుడు బ్రో నేను ఏదైతే ఫ్రెండ్లీ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నామో అలాగా మీరు కూడా మీ పర్సనల్గా ఒక టైమర్ సెట్ చేసుకొని ఫోటోగ్రఫీ చేయండి. నేను నిజం చెప్తాను, ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫోటోగ్రఫీలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. సో ఇందులో నాకు నచ్చిన ఫోటో వచ్చేసరికి ఫస్ట్ ఇది కాదు, లాస్ట్ ఫోటో డాగ్ది. అది కొంచెం ఏంటంటే నాకు యానిమల్స్ ఏం కనిపించలేదు, అది కరెక్ట్ టైంకి అయితే దొరికింది, బాగానే వచ్చింది అది షార్ట్. తర్వాత ఛాలెంజ్ అయితే నాకు చాలా నచ్చింది, బాగుంది కూడా. నెక్స్ట్ ఇలాంటి ఛాలెంజ్ అయితే మన ఛానల్లో ఇంకా పెడతాను. ఇంకా చాలామంది ఏదైతే ఊళ్ళో వెళ్తాను ప్రతి ఊళ్ళో కూడా ఇలాంటి ఛాలెంజ్ అయితే క్రియేట్ చేస్తాను. ఒక్కొక్కరితో ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు, ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ ఫోటోస్ ఇస్తారు. ఇవన్నీ మీకు చూపించడానికి ఛాలెంజ్ అనేది నేను కండక్ట్ చేశాను. సో మన ఛానల్ నుండి ఇంకా ఇలాంటివి అయితే వీడియోస్ వస్తుంటాయి. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.